గండం గడిచింది, తుఫాను వెళ్లిపోయింది. తీవ్ర బీభత్సం సృష్టిస్తుందని అంతా భయపడినా దిశ మార్చుకున్న పెథాయ్ ఒడిషా వైపు మళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తీరాన్ని తాకిన సమయంలో గాలులు వీచడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వేల హెక్టార్ల పంటకు నష్టం వాటిల్లింది. 4 రోజులుగా భయపెట్టిన పెథాయ్ తుఫాన్ తీరాన్ని దాటింది. కోస్తా ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసిన తుఫాన్ క్రమంగా బలహీనపడుతోంది. మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల సమయంలో పెథాయ్ తుఫాన్ తీరాన్ని తాకింది. 3:30 గంటల సమయంలో కాకినాడ, యానా మధ్య తీరాన్ని దాటింది. ప్రస్తుతం బలహీనపడుతూ ఒడిషా దిశగా వెళుతోంది. ఐఎండీ తుఫాను హెచ్చరికలతో తీర ప్రాంతాల్లో ఏపీ సర్కార్ హై అలర్ట్ ప్రకటించింది. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అనుమానంతో ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్ సిబ్బందిని రంగంలోకి దించింది. తుఫానుపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ బృందాలు 7 జిల్లాల్లోనూ మోహరించాయి. ఇక తుఫాను తీవ్రతతో గంటకు దాదాపుగా 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. రాజోలు, సకినేటిపల్లి, అమలాపురం, మలికిపురం, అంబాజీపేట, మామిడికుదురు, అల్లవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్త మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, భారీ చెట్లు నేలకొరిగాయి. చెట్లు కూలడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. రైళ్లు, విమానాల రాకపోకలకు పెథాయ్ ప్రభావం పడింది. తుఫాను నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. అయితే తీరానికి చేరువగా వచ్చిన సమయంలో తుఫాన్లు మరింత బలపడి విధ్వంసం సృష్టిస్తాయి. అయితే పంటలు, మౌలిక సదుపాయాలపై మాత్రం బాగా దెబ్బపడింది. ఉత్తర ఆస్ట్రేలియాకు సమీపంలోని హిందూ మహాసముద్రం తీరంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడమే దీనికి కారణమని వాతావరణ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతానికి తుఫాను ముప్పు తగ్గినా 2 రోజుల పాటు దీని ప్రభావం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 2 రోజుల పాటు కుండపోత వర్షం కురుస్తుందని చెబుతున్నారు. గాలులు వీస్తూ ఉండడంతో అనేక ప్రాంతాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. మరోవైపు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఏపీలో ఇప్పటివరకు 9 మంది చనిపోయారు. పెథాయ్ తుపాను ప్రభావం 7 జిల్లాల్లోని పంటలపై తీవ్రంగా పడింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలకు వాణిజ్య, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు తీవ్ర నష్టాలను తీసుకొచ్చాయి. మరోవైపు ఈ వర్షాలు 2 రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఆ నష్టం మరింత పెరిగే ప్రమాదం ఉంది. పెథాయ్ తుఫాను ఏపీలోని 7 జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. ప్రాణ, ఆస్తి నష్టం పెద్దగా జరగనప్పటికీ భారీగా పంట నష్టం వాటిల్లింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నష్టం ఎక్కువగా ఉంది. వరి, మొక్కజొన్న, పొగాకు, పత్తి, కూరగాయ పంటలు నీటిపాలయ్యాయి. ఈదురుగాలులతో అరటి తోటలు చిందరవందరగా మారాయి. ప్రాథమిక అంచనా ప్రకారం తూర్పుగోదావరి జిల్లాలో 11,933 హెక్టార్లు, పశ్చిమ గోదావరిలో 1,410 హెక్టార్లు, కృష్ణా జిల్లాలో 20,740 హెక్టార్లు, గుంటూరు జిల్లాలో 22,523 హెక్టార్లు దెబ్బతింది. ఎకరానికి ఒక 10 గంటల 5 గంటల కాయలుగా పండి నీళ్ళే కోసుకుందాం అని చెప్పేసి ఆలోచించి కోసి పొలం మీదకి వచ్చిన తర్వాత ఈ తుఫాను ఒకటి వచ్చేసింది. దీనివల్ల మాకు చాలా నష్టం జరిగింది. ముఖ్యంగా వరి రైతులకు పెథాయ్ తీరని నష్టాన్ని మిగిల్చింది. చివరి దశలో ఉన్న పంటపై తుఫాను విరుచుకుపడింది. కోత కోసి పొలాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తీవ్రంగా నష్టపోయామని గోదావరి జిల్లా రైతులు వాపోతున్నారు. ఎకరానికి 40,000 వరకు తాము పెట్టుబడి పెట్టామని ఆ డబ్బులు చేతికి వస్తాయో రాదో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు రాజమండ్రి ప్రాంతాల్లో ఉద్యాన పంటలు కూడా పూర్తిగా దెబ్బతినడంతో రైతులు భారీగా నష్టపోయారు. ఇప్పుడు పంట చేతికి వచ్చేపాటికే తుఫాను మొదలైంది. ఈ రేట్లు చూస్తేనే మందు కట్టలు కానీ, ఎరువుల మందులు కానీ బేభత్సంగా రేట్లు ఉన్నాయి. ఈ పంట కోతకు వచ్చి చేతికి వచ్చే టయానికి తుఫాను ఒకటి వచ్చేసింది.
మరి ప్రభుత్వం మరి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాం. కృష్ణా జిల్లాలోనూ పంటలకు భారీ నష్టం వాటిల్లింది. తూర్పు ప్రాంతంలో కోసిన వరి పంటలు నీట మునిగాయి. రెండో పంటగా వేసిన మినుము మొలక దశలో ఉన్న పొలాలు దెబ్బతిన్నాయి. నూజివీడిలో మొక్కజొన్న, పొగాకు, పత్తి, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. నందిగామ, జగ్గయ్యపేట, పెనుగ్రంచిపోలు, తిరువూరు తదితర చోట్ల పత్తి, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కూలోళ్ళ నుంచి కాకుండా ఈ పత్తి వాన నుంచి ఎవరికోళ్ళు మిరదోటలు వచ్చి బొబ్బర్లు వచ్చి ఎండర్లు వాళ్ళు కోసపడానికి తీసుకెళ్లారు. ఈ కూలోళ్ళు వచ్చే పత్తికి రాలేదు. తీపోయే కల్లా అకాల వర్షం వచ్చింది. ఇప్పుడు దళారులు గనక వచ్చి ఇదే పత్తిని గనక తీసుకుంటే 3 ఏళ్ళు 2 ఏళ్ళన్నర గనక అడిగితే మాత్రం రైతుకి దండగొచ్చేటట్టు ఉంది. ఇక గుంటూరు జిల్లాలోనూ భారీ వర్షాలకు వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నరసరావుపేట, రొంపిచెర్ల, నకిరేకల్లు మండలాల్లో వరి పైరు చేతికంది వచ్చిన దశలో నీటిపాలైంది. ఎకరానికి సుమారు 40,000 ఖర్చయ్యాయని, పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం పొలం మీద ఆగిపోయింది. అవి తీస్తానికి అసలు కిందకాడు పనికి రాలేక. మరోవైపు పెథాన్ ప్రభావంతో కోస్తాలో భారీ వర్షాలు పడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఇంజవరంలో 11.75 సెంటీమీటర్లు, ఉప్పలగుప్తంలో 11.7, ఆర్యవటంలో 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోనసీమ వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. అమలాపురం డివిజన్లోని 16 మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 32 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం ఆత్రేయపురం మండలంలో నమోదు కాగా, అత్యల్పంగా అంబాజీపేట మండలంలో 16.4%, పాచెనికోనలో 20.08 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడలో 13 సెంటీమీటర్లు, గుడివాడలో 10, కైకలూరు, తెనాలి, చింతపూడి, రేపల్లెల్లో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. మరో 2 రోజుల పాటు తుఫాను ప్రభావం ఉంటుందని, భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తీర ప్రాంతంలో అధికారులు అప్రమత్తమయ్యారు.